ప్రకృతి అందాలతో నిండిన కాశ్మీర్ లోయ మళ్లీ కన్నీరు మూటగట్టుకుంది. కానీ ఈసారి ఆ కన్నీరు మౌనంగా సాగడం లేదు. భీకర శబ్దంతో కాశ్మీర్ లోయ మారుమూగుతోంది. తరతరాల అణిచివేతకు గురైన వారి గుండెలు ఒక్కసారిగా ఆవేదనతో ముందుకు సాగుతున్నాయి. ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న లోయ ఒక్కసారిగా ఒకే గొంతుకగా మారింది. పహల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడి కాశ్మీరీలను ఒక్కటి చేసింది. పచ్చని కొండల మధ్య రక్తం ఏరులై పారిన చోట భయాన్ని అణచివేసిన ప్రజలు ఇప్పుడు తమ భావజాలానికి దగ్గరవుతున్నారు. వారి గుండె లోతుల్లో నుంచి ఒక్కటే మాట తిరిగి వస్తోంది. ఆ మాట పేరే కశ్మీరియత్. ఇప్పుడు ఈ పదం చుట్టూనే కశ్మీర్ అంతా ఐక్యంగా నడుస్తోంది. ఇంతకీ కశ్మీరియత్ అంటే ఏంటి? కశ్మీరియత్ అనేది కేవలం ఒక పదం కాదు. అది కశ్మీర్ ప్రజల ఆత్మ. అది మతాలను కాదు, మనుషులను చూస్తుంది. హిందూ, ముస్లిం, సిక్కు అని తేడా లేకుండా అందరినీ ఒక్కటిగా చూడడమే కశ్మీరియత్. ఇది ప్రేమ, సహనమనే భావాల మీద నిలిచిన శాశ్వతమైన సంప్రదాయం. తరతరాలుగా కాశ్మీర్లో ప్రజలు పరస్పర గౌరవంతో కలిసి జీవించారు. ఒకరి మీద మరొకరు ప్రేమ చూపారు. పండుగలు కలిసి జరుపుకున్నారు. ఒకరి ఆలయాలకు మరొకరు వెళ్లారు. ఇదే కాశ్మీరియత్. ఇప్పుడు ఆ కాశ్మీరియత్పై దాడి జరిగిందనే భావన అక్కడి ప్రజల్లో కలకలం రేపుతోంది. పహల్గాం దాడి తర్వాత కాశ్మీర్ అంతా ఒక్కటైంది. దుకాణాలను ఎవరికి వారు స్వచ్ఛందంగా మూసివేశారు. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు అన్నీ క్లోజ్ అయ్యాయి. ఊరూరా దీపాలు వెలిగించి మౌనంగా నిలబడి తమ ఆవేదనను చూపిస్తున్నారు కాశ్మీరీలు. ఇది ఒక్క దాడికి ప్రతిస్పందన కాదు. ఇది తమ సంస్కృతిని, తమ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడం కోసం సగటు కాశ్మీరీ చూపిస్తున్న ఐకమత్యం. అయితే ఇప్పటి ఈ ఐక్యత ఒక్కసారిగా పుట్టింది కాదు. ఇది తరతరాల సంస్కృతికి చిహ్నం. కాశ్మీర్ నేలపై వందల ఏళ్లుగా అన్ని మతాలు కలిసి జీవించాయి. వేర్వేరు దేవుళ్ల పూజలు, వేర్వేరు ప్రార్థనల శబ్దాలు, కానీ హృదయాల లయ మాత్రం ఒకటే. ఇదే కాశ్మీరియత్కు పునాది. అక్కడి ప్రజల అంతరంగిక తత్వం, ఒకరినొకరు అర్థం చేసుకునే శక్తి ఈ భావనను నిర్మించింది. హిందూ సన్యాసుల నుంచి సూఫీల వరకు కాశ్మీర్ గడ్డపై ప్రేమను బోధించారు. వారి పద్యాలు హృదయాల్ని తాకేలా ఉండేవి. భాష వేరైనా భావం ఒక్కటే అన్నట్టు ఒకరికొకరు తమ మతాలను గౌరవించుకునేవారు. శివరాత్రి వచ్చినా, ఈద్ వచ్చినా అది అందరికీ పండుగే. కేవలం ప్రార్థనల విషయంలో కాదు. అక్కడి పల్లె జీవితం, సంగీతం, సాహిత్యం, హస్తకళలు అన్నీ కలిసి పుట్టిన మానవతా భావమే కశ్మీరియత్. ఆ భావన ఇప్పుడు ప్రతి గదిలో, ప్రతి గుండెలో తిరుగుతోంది. ఇది ఊహ కాదు, తమ బతుకు బండిని మోయాలి అన్న కాంక్ష. కశ్మీరియత్ పుట్టింది ఆలోయలోనే, పెరిగింది ప్రజల గుండెల్లోనే. ఇప్పుడు ఆ గుండె లోతులను చీల్చాలని చూస్తున్న ఉన్మాదులకు కశ్మీరియత్ భావన అడ్డుగా నిలబడాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. నిజానికి కాశ్మీరియత్ భావనను చీల్చే ప్రయత్నాలు దశాబ్దాలుగా జరుగుతున్నాయి. తరతరాలుగా వికసించిన ఈ ఐక్యం క్రమంగా బలహీనపడింది. అందుకు ప్రధాన కారణం ఆలోచనలపై కాకుండా మతాలపై ఆధారపడే రాజకీయాలు మొదలవడం. 1990లో కాశ్మీరీ పండితుల ఊచకోత తర్వాత పరిస్థితులు తలకిందులయ్యాయి. ఇది కాశ్మీరియత్ గుండెపై పడిన మొట్టమొదటి భారీ ఆక్రమణ ముద్ర. ఒక మతానికి చెందిన ప్రజలను వారి నివాసాల నుంచి వలస వెళ్లిపోవడంతో వందల ఏళ్లుగా ఏర్పడిన స్నేహబంధాలు, మానవ సంబంధాలు ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి. మానవత్వం నిలబడాల్సిన చోట అనుమానాలు, భయాలు, ద్వేషాలు మొదలయ్యాయి. ఇది కశ్మీరియత్ అనే భావనను విరిగిపోయేలా చేసింది. కొన్ని రాజకీయ శక్తులు కాశ్మీర్ను మరింత దారుణంగా మార్చేశాయి. మతవాదాన్ని పెంచి పోషిస్తూ రాజకీయంగా ఎదిగే ప్రయత్నాలు చేశాయి. అప్పట్నుంచి ప్రజల గుండెల్లో ఉన్న కాశ్మీరియత్ను బయట ప్రపంచానికి కనపడకుండా పోయింది. కేవలం రాజకీయ ప్రస్తావనలకే కాశ్మీర్ అంశం పరిమితమైంది. అయితే రోజులెప్పుడూ ఒకేలా ఉండవు కదా. కాశ్మీర్పై దాదాపు అన్ని వైపుల నుంచి జరుగుతున్న దాడులను అక్కడి ప్రజలు భరించలేకపోతున్నారు. పహల్గాం ఘటన తర్వాత కాశ్మీరియత్ భావన మరోసారి పురుడు పోసుకోవడం వెనుక దశాబ్దాల అణచివేత ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే పహల్గాం దాడికి వ్యతిరేకంగా కాశ్మీర్ సమాజం చూపించిన స్పందన అక్కడి ఐక్యాన్ని, పోరాటాలను కళ్లకు కట్టింది.